హైదరాబాద్ సనాతన ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉప్పల్ బగాయత్లో బ్రాహ్మణులకు ఉగాది పురస్కారాలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హంపి శ్రీ 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 విద్యారణ్య స్వామి, ఎమ్మెల్సీ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణులు సాహిత్యం, పురోహితం, వేదాలలో అనేక రంగాలలో సమాజానికి చేస్తున్న సేవలను గుర్తించి ఉగాది పురస్కారాలు అందజేశారు. సి అంటే సనాతన ఎంటర్ప్రైజ్ అసోసియేషన్ వారి తరఫున కొంతమందికి ఇక్కడ పురస్కారాలు ఇచ్చారు. అనేక రంగాల్లో వారి యొక్క యోగదానం చూసి ముందుగా సాహిత్యంలో, పురోహితంలో, వేదాల్లో, గణపాఠులకు వారి అందరికీ కూడా ఇక్కడ పురస్కారాలు వేయడం జరిగింది. ఈ విశ్వాసు ఉగాది సంవత్సరము తెలుగువారికి, దేశానికి బాగా జరగాలని చెప్పేసి కూడా స్వామివారు అందరినీ కూడా ఆశీర్వాదం జరిగింది. సి అంటే సనాతన ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ ఏదుందో ఈ సనాతన ధర్మాన్ని కూడా ఎవరు కూడా కించపరచరాదు. ఈ మధ్యకాలంలో అనేక మంది రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు అదేదో ఫ్యాషన్గా హిందుత్వాన్ని కానీ, హిందూ ధర్మాన్ని కానీ, సనాతనాన్ని కానీ ఈరోజు కించపరిచేటటువంటి ఒక మనం పనిచేస్తున్నాం. ముఖ్యంగా తమిళనాడులో డిఎంకే నాయకులు, అదేవిధంగా కొంతమంది కమ్యూనిస్ట్ నాయకులు ఈరోజు హిందుత్వాన్ని, భారతీయ సంస్కృతిని కించపరిచే సమయంలో ఇటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దీని ద్వారా మన ఒక సనాతన ఏదైతే ఫౌండేషన్స్ ఉన్నాయో, మన పునాది ఉందో ఇంకా బలపడుతుందని చెప్పేసి కూడా భావిస్తున్నాను. మరి స్వామి గారు కూడా అదే మాట చెప్పడం జరిగింది. అందరూ కూడా ఈరోజు ఈ యొక్క ఉగాది జరుపుకున్నటువంటి సందర్భంగా మన తెలుగువారికి అందరికీ కూడా మంచి జరగాలని చెప్పేసి కూడా నేను భగవంతుని కోరుతాను.